ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన, అక్కడ కేసీఆర్ పైన ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా ఒక విమర్శలు అయితే చేస్తూ వచ్చాయి. వీళ్ళిద్దరూ ప్రజల్ని కలవరు, కనీసం ఎమ్మెల్యేలతో కూడా భేటీ కారు. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ దాటి రారు, జగన్మోహన్ రెడ్డి అయితే తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టారు. వీళ్ళే ముఖ్యమంత్రులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఏపీలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్షాలు ఇదే ప్రధానంగా ప్రస్తావిస్తూ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరిని కలవడు, ఇదొక యారగెన్సీ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో తాజాగా కేసీఆర్ ఎందుకు ఒక స్పష్టమైన సమాధానం, కాస్త ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చారు. మీరు ఎవరిని కలవలేదు కదా అన్న ప్రశ్నకు, అవును, తొలి రోజుల్లో ఆ తర్వాత రోజుల్లో కూడా నేను ఎవరిని ఎక్కువగా కలవలేదు, ఇందుకు బలమైన కారణం కూడా ఉంది అని ఆయన వివరించారు. ఎవరిని పడితే వాళ్ళని పిలిచి టీ కాఫీలు ఇచ్చి వాళ్ళతో గంటలు గంటలు బాధాగానా కొట్టడం నాకు ఇష్టం ఉండదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన మెదడును మొత్తం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, నిర్మాణాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు మంచి ఎలా చేయాలి, విద్యుత్ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఇలాంటి అంశాలపైనే నా మెదడును మొత్తం ఉపయోగించాను. అంతేగాని అందరినీ కలుస్తూ ఉండి వాళ్ళతో టీలు కాఫీలు ఇచ్చుకుంటూ గంటలు గంటలు బాధ కొనగొట్టి ఈ పనులన్నీ చేసి ఉండేవాళ్ళం కాదు. అందుకే తాను ఎవరిని కలవలేదు, అది ఒక పాజిటివ్ కారణంగానే చూడాలి, పాజిటివ్ కోణంలోనే చూడాలి అని కేసీఆర్ చెప్పారు. అంటే కేసీఆర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక విధంగా నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు సాధారణమైన వ్యక్తులే ఒక రోజులో కొత్తగా వచ్చిన 20 మందితో కలిసి వివిధ అంశాల మీద వివిధ వ్యక్తులతో కలిసి 5-5 నిమిషాల పాటు మాట్లాడినా ఆ రోజు మొత్తం వాళ్ళు ఇంకేం పని చేసుకోవడానికి ఉండదు, దాని మీదే ఇదైపోద్ది వాళ్ళ ఎనర్జీ మొత్తం. అలాంటిది ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని మొత్తం చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఎప్పుడు ప్రతి ఒక్కరిని సామాన్యుల్ని కలవరు ముఖ్యమంత్రి అన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తుంటాయి. కానీ ప్రతి మనిషిని పిలుచుకొని ముఖ్యమంత్రి వాళ్ళ సమాధానాలు వాళ్ళ సమస్యల్ని వినాలి అంటే అయ్యే పని కాదు. అలా చేస్తే ఇక మిగిలిన సమస్యల మీద ముఖ్యమంత్రి పాలసీల మీద ఎలాంటి కసరత్తు చేయడానికి కూడా వాళ్ళ బ్రెయిన్ ఇంకా సహకరించదు. కాబట్టి ఓకే, ఏపీ వరకు చూసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా సమస్య ఉంటే గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతుంది. మహా అంటే మండల స్థాయి లెవెల్ వరకు వెళ్తున్నాయి సమస్యలు, జిల్లా స్థాయికి వెళ్ళే సమస్యలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ కొడితే అతడు ఈ పథకానికి వీటికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది అక్కడికే తేలిపోతుంది. దాంతోనే కులం మతం పార్టీ అనేది ఏది లేకుండా ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి పథకాన్ని ఇస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి అవన్నీ చూడాలంటే సాధ్యం కాదు. కొందరు చెప్తుంటారు మరి రాజశేఖర రెడ్డి హయాంలో రోజు ఉదయం ప్రజలను ఆయన నేరుగా కలిసేవాళ్ళు కదా అని. అప్పుడు పరిస్థితులు వేరు, ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఇలాంటి వ్యవస్థలు కూడా లేవు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఉదయం అప్పట్లో ప్రజల్ని కలిసేవాళ్ళు. ఇప్పటికి మాత్రం ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలోనే సమస్యల్ని పరిష్కరించేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక వ్యవస్థని తీసుకొని వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రిని కలిసి నేరుగా సమస్యలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి, కానీ ఓవరాల్గా అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. పైగా ఇప్పుడున్న రాజకీయ పార్టీల యాక్టివిటీ వైఖరి చూస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే రోజు ప్రజలను తన ఇంటి వద్దకు పిలిపించుకొని 1 గంట 2 గంటల పాటు వాళ్ళ సమస్యలు వినాలి అనుకుంటే దాన్ని కూడా చెడగొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగానే ఉంటాయి. తమకు కావాల్సిన వ్యక్తులను అక్కడికి పంపించి ఏదో ఒక రచ్చ చేసి ముఖ్యమంత్రి స్పందించలేదు, అధికారులు స్పందించలేదు అంటూ ఆ తర్వాత రచ్చ చేయించి ఆ ప్రోగ్రామ్ని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తారు. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రతి ఒక్కరి సమస్య తానే నేరుగా చూడటం కాకుండా వాటిని పరిష్కరించేందుకు ఒక మెకానిజాన్ని, ఒక వ్యవస్థను సృష్టించే ప్రయత్నాలు చేయాలి. అలాంటి పాలసీల్ని తయారు చేసే పని మీద ఎక్కువ వాళ్ళ దృష్టి కేంద్రీకరించడం కూడా సరైనది.